యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన మనల్ని ఎంతగానో కాపాడి నడిపించి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు నీకు ఎంత మాత్రమును హాని చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మన శత్రువుల్ని మనము జయించలేని పక్షంలో, ఓడించలేని పక్షంలో, మాట్లాడలేని స్థితిలో మనం ఉంటే వాళ్ళని ఎదిరించడానికి, జయించడానికి మరి దేవుడు మనకి అధికారాన్ని ఇస్తున్నాడు అంటండి. మరి ఇందులో మాట ఇస్తున్నాడు అనమాట. బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాడు. మరి అది అలాగే ఇచ్చిన తర్వాత మరి ఎప్పటికీ కూడా అది హాని అనేది ఎంత మాత్రం కూడా చేయదంటండి. మరి అలాగా దేవుడు మన శత్రువుల నుంచి, మరి మన ఇరుగు పొరుగు వారి శత్రువుల నుంచి, మరి అది ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా సరే వాటి శత్రు భయం నుంచి మనల్ని తప్పిస్తానని మాట ఇస్తున్నాడు అనమాట. మరి ఈ వాగ్దానము మరి నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదించబడతారు. వాగ్దానాలు ఎప్పుడు కూడా దేవుని మాటలు, వాగ్దానాలు ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ ఉండాలండి, ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడే నీకు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదాలు నువ్వు నేను మనందరం పొందుకోవాలని కోరుకుందామండి. మరి దేవుని దగ్గర నుంచి ఒకసారి ఆశీర్వాదాలు ఇవ్వబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి అలాంటి స్థితి మనందరం కలిగి ఉందామని మనము ఆలోచన చేసుకుందామండి. మనము వాగ్దానాలని, బైబిల్ భాగాల్ని చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉండడం వల్ల మనకెంతో మేలుకరంగా ఉంటుంది అన్నమాట అండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.